హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బియ్యం పిండితో సర్వపిండి అయితే చేసుకున్నాము. దానికి కావాల్సినవి ఏమేమంటే నువ్వులు, శనగబ్యాళ్ళు, శనగకాయ విత్తనాలు, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కారం, ఉప్పు కావాల్సినవి. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాం. పిండి జల్లెడ పెట్టుకున్నాను. మీరైతే నాకు అయితే సపోర్ట్ అయితే చేయండి. బియ్యం పిండితో సర్వపిండి అయితే చేస్తున్నాను. బియ్యం పిండి అయితే జల్లెడ బట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయలు చాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. నువ్వులు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను నువ్వులు. విత్తనాలు అయితే వేయించి అదరాబదరైతే దంచేసినాను. విత్తనాలు కూడా వేసేసాను. మనం నానబెట్టుకున్న 2 గంటల సేపు శనగబ్యాళ్ళు అయితే వేసేస్తున్నాను. సర్వపిండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి మా వీడియోలకి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నాను నేను. చూడండి, కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలా. కొన్ని వాటర్ వేసుకొని పిండి అయితే బాగా స్మూత్గా వేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంత మెత్తగా పిసుకోవాలా. కొన్ని అయితే వాటర్ అయితే వేసేసాను. చపాతీ పిండి కన్నా స్మూత్గా పిసుకోవాలా. పిండి మెత్తగా ఉండాల. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసి బాగా మెత్తగా పిసుకోవాలా. టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో ఏమో ట్రై చేస్తున్నా. చూడండి, అంతా పిసుకుతా. కళాయి అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే సర్వపిండి అయితే చేద్దాము. చూడండి, ఇట్లా ఆయిల్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి మందం తీసుకోవాలి కళాయి. అట్లయితే జల్దీ బాగా వేస్తుంది. చూడండి, ఇట్లా మొత్తం అంటించుకొని కళాయికి. ఇప్పుడైతే పిండి అయితే తీసుకొని పెద్ద ముద్ద తీసుకోవాలా. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడైతే మనమైతే ఇట్లా పెట్టేసి మనం ఏళ్ళతో ఇట్లా ఒత్తాల. సల్పాగా కొంచెం మందమే ఉండాల. సర్వపిండి అంటే కొంచెం మందం ఉండాల, బాగుంటుంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ బయటికి రావాలా. ఇట్లా ఏళ్ళతోనే ఒత్తుకోవాలా. బాగా టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి, ఇట్లా సైడ్లకి ఏమన్నా ఇట్లా వేసి ఇట్లా అనుకోవాలా. చూడండి, ఇప్పుడైతే చిన్న హోల్ పెట్టుకోవాలా. ఇట్లా మనకి ఎట్లా షేప్ కావాలంటే అట్లా, ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకోవచ్చు. దాని మధ్యలో ఆయిల్ అయితే వేయాల. చూడండి, ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి సిమ్లోనే కాల్చుకోవాలా.
సిమ్లోనే పెట్టుకోవాలా. స్టవ్ అయితే నేనైతే ఆన్ చేసినాను. ఇదైతే మూతైతే పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలైనా చూసుకోవాలా, తిప్పి తిప్పి కాల్చుకోవాలా. అట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బాగా వచ్చింది. మనకి ఇంకొకటి కళాయి పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు తొందరగా కావాలంటే. సర్వపిండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా వీడియో అయితే సపోర్ట్ అయితే చేయండి. సుచి శేఖర్ బ్లాగ్స్ అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇప్పుడైతే ఇదైతే సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలా. ఒక 10 నిమిషాలైనా మళ్ళీ చూడాలా. చూడండి, సర్వపిండి అయితే రెడీ అయింది. చూడండి ఎలా వచ్చిందో. అది ఒక 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలా. చూడండి, బాగా కాలింది. మనం ఇట్లా తిప్పి తిప్పి సైడ్లకు అయితే కాల్చుకోవాలా. చూడండి, కరకరలాడే సర్వపిండి జారిపోయింది. కొంచెం ఎర్రగైంది, అది మాడిపోలేదు. చూడండి, ఇంకొకటి కూడా మనం చేసుకోవాలా. నేనైతే ప్రస్తుతానికి చేసి చూపించాను మీకు. సర్వపిండి అయితే రెడీ. సూపర్ ఉంది, కలకల రాకుండా. ఒకసారి ట్రై చేయండి మీరు. మీతో కూడా చేసేస్తాను. ఇంకా వేరే కళాయి పెడతాను, ఇది కాలుతుందని వేరే కళాయి. ఫ్రెండ్స్, సర్వపిండి అయితే రెడీ అయింది. ఇక సూపర్గా వచ్చింది సర్వపిండి అయితే. ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. కరకరలు ఆడుతున్నాయి. మా ఆయన కూడా తిన్నాడు, సూపర్గా ఉన్నాయని చెప్పినాడు. రెడీ, మా ఇంట్లో సర్వపిండి అయితే రెడీ. నేను ఫస్ట్ టైం చేసినాను. మీరైతే సపోర్ట్ అయితే చేయండి. మా వీడియోలు అయితే చాలా టేస్ట్గా సూపర్గా ఉన్నాయి. పప్పులు వేసినాం కదా, శనగిత్తనాలు వేసినాం కదా, చాలా బాగున్నాయి. నువ్వులు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. స్నాక్స్కి కానీ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మిగతా కూడా పెట్టేస్తాను. లాస్ట్ ఒకటే ఉన్నాయి. 2 స్టవ్లు అయితే అంటించుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది ఇట్లా మధ్యలో చూసి కాల్చుకోవాలా, లేదంటే మాడిపోతుంది. చూడండి, సిమ్లోనే పెట్టిన స్టవ్ అయితే. సర్వపిండి అయితే రెడీ మా ఇంట్లో ఈరోజు. ఫస్ట్ టైం చేసిన, సూపర్గా ఉంది. హెల్దీ సర్వపిండి. అక్క, ఏమా సర్వపిండి బాగుందా? మన సైడ్ ఏమో ఎప్పుడు చేయని తెలంగాణ వాళ్ళు చేస్తారంట కదా. మన సైడ్ కూడా చేస్తున్నారు కదా ఈ మధ్య. బాగా వచ్చిందా లేదా? బాగా వచ్చారు, క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందంట మా అక్క. సౌండ్ వస్తుంది. బాగా చదా. బాయ్ అక్క, ఏమా బాగుందా సర్వపిండి? బాగుంది. మా మామ మా అక్కకి తెచ్చిన తలాకు ఒకటి. బాగుందా క్రిస్పీగా? నువ్వు బాయ్ అక్క. బాయ్.